వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఆలుగడ్డలు తీసుకుని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్లైసెస్లో కట్ చేసుకోవాలి. థిక్గా ఉండే స్లైస్లో కట్ చేసుకోవాలి. ఈ స్లైసెస్ని ఇప్పుడు స్టిక్స్లో కట్ చేసుకోవాలి. ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వాటర్ పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఒక గిన్నెలో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని వేసుకొని ఒక 50% బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా బాయిల్ అవ్వద్దు, ఒక 50% బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసేయాలి. ఈ ఆలుగడ్డల్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకుంటే ఆలుగడ్డ ముక్కలు మొత్తం డ్రై అయిపోతాయి. మొత్తం డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మనం ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు ఆయిల్ మళ్ళీ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న ఆలుగడ్డల్ని మళ్ళీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే తిన్నా బాగుంటుంది. కొంచెం కారంగా తినాలనుకునే వాళ్ళు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేయాలి. చాట్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆ బౌల్లో వేసుకొని టాస్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. పిల్లలు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.